చూడండి పిల్లలు, మనం లాస్ ఆఫ్ మోషన్లోకి వచ్చేసాము. ఇవాళ లాస్ ఆఫ్ మోషన్లో కొన్ని ఫార్ములాస్ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి న్యూటన్స్ లా. మనకు తెలిసి న్యూటన్స్ లా F = ma, ఫోర్స్, మాస్, యాక్సిలరేషన్. అవునా కదా? ఇప్పుడు ఈ యాక్సిలరేషన్ని మనం ఎలా రాసుకోవచ్చు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని రాసుకోవచ్చు కదా. సో ఇలా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఫామ్లో మనకి అడుగుతూ ఉంటాడు. మనం ఇప్పుడు చూడండి ఇక్కడ పిల్లలు, m×v ఏమవుతుంది? మూమెంటం అవుతుంది, అంతే కదా. మనకి m×v మూమెంటం వచ్చేసింది. అంటే ఇలా రాస్తే P = m×v, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ అంటే ఈ మాస్ని వెలాసిటీని ఏమని రాసుకోవచ్చు? P అని రాసుకోవచ్చు, మూమెంటం. సో ΔP/ΔT. ఓకే, ఈ విధంగా కూడా మనకి న్యూమరికల్స్లో చాలా అడుగుతూ ఉంటాడు. మనం ఈ ఫార్ములాస్ని వాడుకోవాలి. నెక్స్ట్ ఫార్ములాస్ మీద మన క్వశ్చన్ అడిగేది వాడు ఇంపల్స్ మీద అడుగుతూ ఉంటాడు. ఇంపల్స్ I = ఫోర్స్ ఇంటూ షార్ట్ డిస్టెన్స్. ఓకే, మనం క్రికెట్ ఆడుతూ ఉంటాం. క్రికెట్ బాల్ వచ్చి మనకి బ్యాట్కి తగులుతుంది, మనం కొడతాం, దాన్ని ఇంపల్స్ అంటాం మనం. ఓకే, ఎవరైనా చెంపదెబ్బ కొట్టారనుకోండి, స్లాబ్ ఒకటి ఇచ్చారనుకోండి, అది కూడా ఇంపల్సే మనకి. షార్ట్ డిస్టెన్స్లో మన అనుకోని ఫోర్స్ ఒకటి వచ్చి తగులుతుంది మనకి. సో దాన్ని ఇంపల్స్ అంటాం. ఇంపల్స్ని మూమెంటంలో రాయాలంటే P2 - P1 దట్ ఈజ్ నథింగ్ బట్ ΔP. అవునా కదా? ఈ చేంజ్ ఇన్ మూమెంటం, ఇది ఫైనల్ మూమెంటంలో నుంచి ఇనిషియల్ మూమెంటం చేంజ్ చేస్తే మీకు మూమెంటం అనే చేంజ్ ఇన్ మూమెంటం అనేది వచ్చేస్తుంది. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ఎప్పటి నుంచి చదువుతున్నారు మనం ఇది. ఓకే, ఇప్పుడుది కాదు ఇది. M1 U1 రెండు బాల్స్ వచ్చి కొలైడ్ కాకముందు కొలైడ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది? M1 U1 అంటే M1 మాస్, U1 అనేది ఇనిషియల్ వెలాసిటీ, M2 మాస్, U2 అనేది ఇనిషియల్ వెలాసిటీ. ఒక బాల్ది ఇంకొక బాల్ది. ఫైనల్ వెలాసిటీస్ వచ్చేసి ఇది M1 మాస్, V1 అనేది ఫైనల్ వెలాసిటీ, M2 ఒక బాల్ది, ఇంకొక బాల్ది M2 దాని మాస్, దాని ఫైనల్ వెలాసిటీ. ఓకే, సో ఈ విధంగా మీకు ఈ ఈక్వేషన్స్ వచ్చేస్తున్నాయి మనకి. రైట్, క్లియర్? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్ వెరీ చిన్నయే మనకి స్కూల్ లెవెల్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇది పుల్లి మీద ఎక్కువ అడుగుతూ ఉంటాడు వీడు. ఓకే, పుల్లి మీద పుల్లిలో మనం ఇట్లా పుల్లి రాగానే వెయిట్లెస్ అని ఇచ్చిస్తాడు మనకి. ఎంసెట్లో ఎక్కువ కష్టమైన ఇవ్వడు. వెయిట్లెస్ పుల్లి అంటాడు, థ్రెడ్ కూడా వెయిట్లెస్ అంటాడు. అప్పుడు రెండు మాస్ని ఇటొకటి వేలాడదీసి మనకి అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనం FBD వేయాలి. FBD అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇట్లా ఎట్లా వేయాలని నేర్పిస్తాను మీకు. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇది వేయడం వస్తే మీకు చేయొచ్చు. మీరు ఈ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు. ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, యాక్సిలరేషన్ కావాలనుకోండి, ఇది షార్ట్ కట్ అనుకోండి. మీ షార్ట్ కట్ ఫార్ములాస్ ఇవి. సార్ ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం అంటే FBD చేస్తున్నా కూడా మీకు ఇవి ఫార్ములా లేకుండా వచ్చేస్తుంది మనకి. A = M1 - M2. ఈ M1 ఇది M2 అనుకోండి. M1 - M2 / M1 + M2 × G. ఓకే, T = G, గ్రావిటీ వాల్యూ 10. అవునా? 9.8 తీసుకుంటాం మనం, 10 తీసుకుంటాం. టెన్షన్ T అంటే ఈ థ్రెడ్లో టెన్షన్ ఉంటుంది మీకు. టెన్షన్ ఇగో ఇక్కడ ఇది అంతా ఒకటే థ్రెడ్ అండి. అవునా కదా? ఒకటే థ్రెడ్ పుల్లి మీద వేశారు. ఇక్కడ టెన్షన్ ఎంత ఉంటుందో అది కూడా టెన్షన్ ఇక్కడ ఉంటుంది. అంటే థ్రెడ్ మారినప్పుడు మీకు టెన్షన్ మారుతుంది. థ్రెడ్ మారినప్పుడు టెన్షన్ మారుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం దీని కింద ఇంకొకటి మాస్ పెట్టామనుకోండి, ఇంకోటి పెట్టాము ఇట్లా అంటే, సో ఇట్లా వచ్చింది చూడండి మనకి. ఇట్లా ఒక పుల్లి ఉంది, ఒక మాస్ మనం ఇట్లా ఎలాడదీసాం మనం. ఓకే, ఫిక్స్డ్ దాని మీద ఒక మాస్ ఉంది, ఇంకొక మాస్ ఉండి కింద ఇంకొకటి మాస్ వచ్చేసింది. అంటే ఇక్కడ టెన్షన్ T అయినప్పుడు ఇక్కడ కూడా టెన్షన్ T అవుతుంది మనకి. ఇక్కడ వచ్చేసరికి టెన్షన్ మారిపోతుంది, T1 అనుకోండి. ఓకే, థ్రెడ్ మారిపోయింది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి థ్రెడ్ ఒకటే కాబట్టి టెన్షన్ ఒకటే. థ్రెడ్ మారిపోయింది ఇక్కడ. థ్రెడ్ మారిపోయినప్పుడు టెన్షన్ కూడా మారిపోతుంది. ఓకే, ఇది మనం ఎలాడదీసినటువంటి తాడు మారిపోయింది కాబట్టి తాడు మారినప్పుడు టెన్షన్ కూడా మారిపోతుంది మనకి. ఓకే, ఇక్కడ మనం FBD చేసినప్పుడు మనం ఇట్లా టెన్షన్ ఫార్ములా కూడా వాడు ఇచ్చాడు చూడండి. 2 × M1 M2 / M1 + M2 + M3 G. అక్కడ 3 ఉన్నప్పుడు మారిపోతుంది మళ్ళీ ఫార్ములా. అందుకనే ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాలి. 2 ఉన్నప్పుడు ఎట్లా ఫార్ములా ఉంది, 3 ఉన్నప్పుడు ఎప్పుడు ఫార్ములా ఉంది. ఇంకొకసారి ఏం చేస్తాడు, టేబుల్ మీద పెడతాడు వెయిట్ టేబుల్ మీద పెట్టి ఇక్కడ పుల్లి పెట్టేస్తాడు. ఇక్కడ పుల్లి పెడతాడు మీకు. పుల్లి పెట్టి ఇట్లా ఎలాడదీస్తాడు. అప్పుడు ఈ ఫార్ములా పనికి రాదు. ఓకే, ఈ మాస్ M1ని ఇక్కడ పెట్టాడు, M2ని ఇక్కడ పెట్టాడు. సో ప్రతిసారి ఫార్ములా మార్చుకుంటూ పోవాలి మనం. ఓకే, ఈ షార్ట్కట్ని మార్చుకుంటే పోవాలి. చేస్తూ మనకి ఈ ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. మీరు రెగ్యులర్ చేసుకున్న వాళ్ళైతే మీకు తెలుసు ఇది ఎట్లా చేంజ్ చేయాలనేది. ఓకే,
లేదంటే ఎఫ్బీడీ నేర్చుకున్నారనుకోండి, ఇదంతా లేదు, టైం లేకుండా ఫాస్ట్ ఎఫ్బీడీలో కూడా మనం ఫాస్ట్ చేయొచ్చు, మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు. మనం కొన్ని టైం సేవ్ అయ్యేది ఇది. కాకపోతే ఏంటంటే దీంట్లో మీకు ఏదైనా ఇక మీకు ఫార్ములాస్ గుర్తు లేకపోతే ఏదైనా దాన్ని ఎఫ్బీడీ పెట్టి మనం చేసుకోవచ్చు. ఇలా ఎంత పెద్దదైనా మనం చేసుకోవచ్చు. ఓకే. సో ఈ దీంట్లో మొత్తం పుల్లీస్ మీద అడుగుతున్నాడు, అంటే ఈ దీంట్లో నుంచి ఒకటి అడుగుతున్నాడు, పుల్లీస్ నుంచి ఒకటి అడుగుతున్నాడు. ఓకే. దీంట్లోంచి లాస్ ఆఫ్ మోషన్లోంచి ఒకటి కానీ రెండు కానీ అడుగుతున్నాడు. మీకు జనరల్గా రెగ్యులర్గా అడిగేటప్పుడు ఒకటి కానీ రెండు కానీ అడుగుతున్నాడు. ఒక మాస్ మీద 2 మాస్, ఒక మాస్ మీద ఇంకొక మాస్ పెట్టాం మనం. ఇలా ఫ్రిక్షన్ మీద కూడా మీకు అడుగుతున్నాడు, ఫ్రిక్షన్ మీద కూడా అడుగుతాడు మీకు. ఓకే. ఫ్రిక్షన్ మీద కూడా అడుగుతాడు, రైట్. సో ఇప్పుడు ఇంకోటి ఎట్లా ఉందనుకోండి, ఒక యాంగిల్ ఇక్కడ సస్పెండ్ అయి ఉంది, ఇట్లా సస్పెండ్ అయిన ఒక యాంగిల్తో మనకి ఒక ఫిక్స్డ్ పాయింట్ సస్పెండ్ అయింది అనుకోండి. మనం ఒక యాంగిల్ వేయాలనుకున్నాం, ఇక్కడైతే ఎంత యాంగిల్ ఉందో 30 degrees ఉందనుకోండి, ఇక్కడ కూడా 30 degrees వచ్చేస్తుంది. ఓకే. మనం జెడ్ షేప్లో. సో ఇన్సైడ్ యాంగిల్ అవుట్ సైడ్ యాంగిల్ అంటాం, అంటే లోపల యాంగిల్ బయట యాంగిల్ సేమ్ ఉంటాయి అంటాం మనం. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడైతే 30 degrees అని వేసామో అక్కడ కాస్ థీటా రాసుకోవాలి. కాస్ థీటా ఎక్కడ రాయాలి సార్, సైన్ థీటా రాయాలి సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు పిల్లలు. అంటే ఎక్కడైతే థీటా ఉంటుందో, సో ఎక్కడైతే యాంగిల్ ఉంటుందో ఆ యాంగిల్ దగ్గర మీరు కాస్ అని రాసుకోవాలి, కాస్ థీటా. దాన్ని పర్పెండిక్యులర్గా సైన్ థీటా రాసుకోవాలి. ఓకే. సైన్ 30 degrees, కాస్ 30 degrees ఇలా రాసుకోవాలి, రైట్. ఇటు సైడ్ ఏమో కాస్ 30 degrees, ఇక్కడ సైడ్ ఏమో సైన్ 30 degrees. అంటే మీరు ఎక్కడ యాంగిల్ ఉంటుంది, సపోజ్ ఇక్కడ యాంగిల్ ఉందనుకోండి, ఇటు సైడ్ కాస్ రాయండి, ఇటు సైడ్ సైన్ రాయండి. ఓకే. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు దీంట్లో. సింపుల్ చాప్టర్ మనకి 1-2 క్లాసులలో కంప్లీట్ చేయొచ్చు మనం ఈజీగా. కంప్లీట్ చేసి వేరే చాప్టర్ గ్రావిటేషన్ కానీ ఇంకొక చాప్టర్లో మంచి చాప్టర్ ఒకటి మంచిగా క్వశ్చన్స్ అడిగే చాప్టర్లోకి వెళ్ళిపోదాం మనం, సరేనా. ఈ ఫార్ములాస్ మరి అన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి నేను క్లాస్ మొదలు పెడతాను. చూడండి పిల్లలు, లాస్ ఆఫ్ మోషన్లోని కొన్ని న్యూమరికల్స్కి వస్తాం మనం. సో టక్క చేసుకుంటూ వెళ్ళిపోదాం. లాస్ ఆఫ్ మోషన్. సో ఏ బాడీ ఆఫ్ మాస్ 6 kg acted upon by a force so that its velocity changes from 3 meter per second to 5 meter per second. దాని చేంజ్ ఇన్ మూమెంటం అడుగుతున్నాడు. మూమెంటం గురించి అడుగుతున్నాడు మనం. మూమెంటం మనకు తెలుసు ఫార్ములా ఏంటది, P=mv. ఓకే. చేంజ్ ఇన్ మూమెంటం అన్నాడు. డెల్టా పీ పెట్టామనుకోండి, ఏమవుతుంది, m×Δv అయిపోతుంది. ఓకేనా. డెల్టా వి అంటే ఏంది, డెల్టా పీ సో మాస్ ఇంటూ డెల్టా వి అంటే v2 - v1. ఓకే. సో m×v2 - v1 అంటే v2 ఏమొచ్చింది మనకి 5 వచ్చింది, 5 - 3. మాస్ ఎంత ఉందండి, మాస్ వచ్చేసి మనకి 6 kg ఉంది. 6 kg ఉంది కాబట్టి 6 పెట్టుకుందాం ఇక్కడ. 6 kg ఉంది. 6 × 5 - 3 2 వచ్చేసింది మనకు, వచ్చేసి 12. సో డెల్టా పీ ఎంత వచ్చింది మనకి, 12 ఈజ్ ఆన్సర్. ఉంది కదా, ఉంది. సో 12 ఈజ్ ఆన్సర్ మనకి. ఓకే. సో ఈ విధంగా ఫస్ట్ న్యూమరికల్ కంప్లీట్ చేసాము. సెకండ్ న్యూమరికల్కి వెళ్దాం మనం. ద మొమెంటం పీ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ varying with time t. సో యాజ్ p = 2t + 3t². p వాల్యూ ఏమి ఇచ్చాడు, p = 2t 2 ప్లస్ ఇచ్చాడు, 2t ఇవ్వలేదు, 2 + 3t² అని ఇచ్చాడు. సో 2 + 3t². ద ఫోర్స్ యాక్ట్ ఆన్ ది పార్టికల్ ఎట్ t = 3 seconds. ఓకే. విల్ బీ అని కింద ఆన్సర్స్ ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, మూమెంటం ఏదో ఈక్వేషన్ ఫామ్లో ఇచ్చాడు. ఓకే. t = 3 seconds అని ఇచ్చాడు. మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ, t = 3 seconds అని ఇచ్చాడు. ఓకే. దీన్ని ఉపయోగించి మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలండి, కనుక్కుంటున్నాడు, ఫోర్స్ కనుక్కుంటున్నాడు. ఫోర్స్, అవునా. ఫోర్స్ యాక్ట్ ఆన్ ది పార్టికల్. కొంచెం ఇది ఎరేజ్ చేసుకున్నాను, కొంచెం ఈ పార్ట్ని ఎరేజ్ చేసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే ఒకసారి టక్మని స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను ముందుకు వెళ్ళిపోతాను. ఓకే. చలో. సో నా చూడండి ఏమన్నాడు. సో వాడు అడుగుతున్న విషయం ఏంటంటే మనకి
సో ఫోర్స్ యాక్ట్ ఆన్ ది పార్టికల్ అన్నాడు, ఫోర్స్ అడుగుతున్నాడు మనకి. F = ma. కానీ మనం ఇట్లా రాయొచ్చు కదా, మనం ఇట్లా రాయొచ్చు కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అని రాసుకోవచ్చు కదా. F = ma అంటే m × v/t అని రాసుకోవచ్చు కదా. v/t అంటే ఏంది, మూమెంటం కదా. ఓకే, మూమెంటం p/t అని రాసుకోవచ్చు. అనే మనం ఎలా రాసుకోవచ్చు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఇలా రాసుకోవచ్చు కదా ఫోర్స్ని. ఓకే, ఫోర్స్ని ఇలా రాసుకున్నానండి నేను. చూడండి, ఫోర్స్ని ఇలా రాసుకున్నాను నేను. ఫోర్స్ని ఇలా రాసుకుంటే ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేద్దాం మనం. ఓకే, డిఫరెన్షియేట్ చేసి 3 seconds పెడదాం మనం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t. F = ఫోర్స్ F సో 2 దగ్గర t ఉందా అండి, విత్ రెస్పెక్ట్ టు t లేదు కదా, 0 ప్లస్ 3 × 2 = 6 6t వస్తుంది, t⁻1 అంతే కదా. సంథింగ్ t²కి డిఫరెన్షియేషన్ ఏంది మీకు 2 ముందుకు వచ్చేస్తుంది, t⁻2 - 1 రావాలి అంతే కదా. 2 × t⁻1 అవుతుంది. సో ముందల 3 ఉంది కాబట్టి 3ని మల్టిప్లై చేయాలి. 3 × 2 = 6 అయిపోయింది మనకి. F = 6t అని వచ్చింది. 60t ఎంత వచ్చింది మనకి, 6 × t వాల్యూ వచ్చేసి 3 మనకి ఇక్కడ 3 seconds ఇచ్చాడు. సో F వాల్యూ వచ్చేసి మనకి 18. ఓకే, సో 18 Newton ఉందా మనకి ఆన్సర్లో, ఉంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 18 Newton. ఫోర్స్ వాల్యూ మనకి 18 Newton వచ్చేసింది. ఓకే, ఈ విధంగా భయపడకుండా ఏమి ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను ఎరేజ్ చేస్తున్నాను తొందరగా. థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి పిల్లలు, ఏ రిచ్డ్ బాల్ ఆఫ్ మాస్ m స్ట్రైక్స్ at 60 degrees and gets reflected without లాస్ ఆఫ్ స్పీడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్లో ఇచ్చేటువంటి ద వాల్యూ ఆఫ్ ద ఇంపల్స్ అడుగుతున్నాడు మనకి. ఈ బాల్ వచ్చేసి స్ట్రైక్ అయిపోయి ఇలా వెళ్ళిపోతుంది, దీనికి ఇంపల్స్ కనుక్కోమంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఇచ్చాడు, బొమ్మ ఇచ్చాడు కదండి. హలో, ఎలా చేయాలి, దీన్ని చూద్దాము మరి. ఎలా చేద్దాము, ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ నార్మల్ వేయండి ఇమ్మీడియట్గా. చూడండి, ఇక్కడ నార్మల్ వేసాను నేను, డాట్స్ కనబడుతున్నాయా. ఇక్కడ వేయగానే ఈ బాల్ ఇక్కడ వచ్చి స్ట్రైక్ అయ్యి మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకే, బాల్ని స్ట్రైక్ అయ్యి ఇటు వెళ్ళిపోతుంది. సో మనం దీన్ని 2 కాంపోనెంట్గా వాడుకుందాం, స్ట్రైక్ అయ్యి వెళ్ళిపోవడం. ఓకే, సో మనం యాంగిల్ ఎంత తీసుకోవాలండి, యాంగిల్ ఎంత, ఒక యాంగిల్ తీసుకోవాలి కదా. ఇక్కడ స్ట్రైక్ ఏంటంటే ఇక్కడ నార్మల్ నుంచి ఎంతో కొంత యాంగిల్, ఈ యాంగిల్ మనకి ఇచ్చాడండి ఆల్రెడీ 66 degrees. మనం లేకపోతే మనం 90 degrees అని కన్సిడర్ చేసుకొని 40-45 తీసుకోవాలి. యాంగిల్ ఇచ్చాడు మనకి ఆల్రెడీ. ఓకే, సో 60 degrees అని ఇచ్చాడు కదా. మనం ఈ కాంపోనెంట్, ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఎటువైపు అయితే యాంగిల్ ఉందో అటువైపు cos θ తీసుకో అని చెప్పాను మిమ్మల్ని. ఓకే, సో ఇటు సైడ్ ఉంది కదా మనకి యాంగిల్. సో ఇది ఇటు నుంచి ఇటు వస్తుంది అంటే ఇది cos θ. ఓకే, సో మనం ఏమని తీసుకుందాం ఇది. సో v cos θ అంటే cos 60 degrees. ఓకే, ఇది ఇట్లా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వస్తుంది అంటే ఈ డైరెక్షన్లో ఉంది మనకి. రైట్, ఈ డైరెక్షన్ అనుకుందాం. ఒక sin θ ఈ డైరెక్షన్ మనకి అంటే v sin 60 degrees. దేంది ఇలా వచ్చింది కాబట్టి కొలైడ్ అయింది కాబట్టి ఇది కాసు, ఇది సైన్ ఇటు వస్తుందండి. ఇది కాసు, ఇది సైన్ డైరెక్షన్, ఇది కాస్ ది2 సైన్ ది2. నెక్స్ట్ ఇది ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి దీని కాస్ డైరెక్షన్ ఇక్కడే ఉంది, ఇది కూడా v cos 60 degreesనే. ఓకే, దీని సైన్ డైరెక్షన్ ఇక్కడికి వచ్చేసి v sin 60 degrees ఇక్కడికి వస్తుంది. ఈ రెండు చూడండి ఆపోజిట్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి ఈ రెండు x యాక్సిస్లో ఉన్నాయి అంటే మనం ఏం తీసుకోవచ్చు, v cos 60 degrees. ఓకే, సో ఎందుకు కావాలి మనకి, ఇది ఇంపల్స్ కావాలి కాబట్టి సరే ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం, దాని తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఇంపల్స్ I = ఓకే ఫోర్స్ ఇంటూ షార్ట్ డిస్టెన్స్. క్రికెట్ బాల్ మీరు కొట్టారు బ్యాట్ మీద, అవునా కదా. ఫోర్స్ వచ్చేసి షార్ట్ డిస్టెన్స్లో
షార్ట్ టైంలో మనకి, షార్ట్ డిస్టెన్స్ కాదు, షార్ట్ టైంలో మనకి ఫోర్స్ తగులుతుంది. షార్ట్ టైంలో క్రికెట్ బ్యాట్ తీసుకొని బాల్ని కొట్టారు, షార్ట్ టైంలో మనకి ఫోర్స్ అప్లై చేశారు మీరు, అవునా? ఫోర్స్ అంటే దాకా ఏమి రాసుకుందాము, డెల్టా పీ బై డెల్టా టీ అని రాసుకుందామా? డెల్టా పీ బై డెల్టా టీ ఇంటూ డెల్టా టీ. ఈ డెల్టా టీ క్యాన్సిల్ అవుతుందా అంటే ఇంపల్స్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఓకే, సో మనం ఇంపల్స్ అనేది మనం ఎలా రాసుకోవచ్చు? పీ మూమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, కరెక్టే కదా? దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఇప్పుడు ఈ డెల్టా వి కావాలి. డెల్టా వి మనం ఇక్కడి నుంచి తీయచ్చు కదా మనం. డెల్టా వి ఈక్వల్స్ టు సో V2 మైనస్ V1. ఒకటి V2 అనుకుంటే మనం, ఓకే, ఒకటి ఈ డైరెక్షన్లో పోతుంది. V cos θ, V cos 60 degrees మైనస్ ఆఫ్ ఇది ఇటు సైడ్, ఇది ఇటు సైడ్ పోతుంది కాబట్టి మైనస్ ఆఫ్ V cos 60 degrees. ఓకే, జాగ్రత్తగా చేయాలి పిల్లలు, లేకపోతే 0 వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఒక డైరెక్షన్ ఇటు, ఒక డైరెక్షన్ ఇటు ఉంది కాబట్టి మైనస్ వచ్చింది అక్కడ. సో 2V cos 60 degrees. ఓకే, 2V cos 60 degrees చెప్పండి ఇప్పుడు మరి. sin 60 √3/2 అయినప్పుడు cos 60 1/2 కాదా? సో డెల్టా V వచ్చేసి 2V ఇంటూ 1/2. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోయిందండి. మిగిలింది ఏంది మనకి? డెల్టా V ఈక్వల్స్ టు V మిగిలింది. తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో పెట్టండి మరి. I ఇంపల్స్ కావాలి కదా మనకి. I ఈక్వల్స్ టు M ఇంటూ V, అంతే కదా? M ఉంది, డెల్టా V ప్లేస్లో నేను V పెట్టేశాను, డెల్టా V ప్లేస్లో పెట్టాను. ఇదే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను. అయితే I ఇంపల్స్ ఏమొచ్చింది నాకు? మాస్ ఇంటూ వెలాసిటీ వచ్చేసింది. చలో, ఇది మనకు కావాల్సింది వచ్చేసింది కదా. ఓకే, ఈ ఫిగర్ నుంచి ఇలా వచ్చింది. ఇట్లా మీరు ఏ ఫిగర్ ఇచ్చినా, ఓకే, నెంబర్ ఆఫ్ ఫిగర్స్ ఈజీగా ఇచ్చేస్తుంటాడు. ఏ ఫిగర్ ఇచ్చినా తీయాలి మనం ఇక్కడ. అంటే ఎక్కడైతే యాంగిల్ ఇచ్చాడో కాస్ తీటా ఇచ్చేసి, సో మనం పర్పెండిక్యులర్గా సో సైన్ తీటా వేసి మనం ఈజీగా చేయొచ్చు. మనం భయపడాల్సిన అవసరం లేదు. చిన్న ఫార్ములాసే, కొంచెం అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటివి మీరు చేసుకుంటే గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకే, 4th న్యూమరికల్కి వెళ్దాం మనం. చలో 4th న్యూమరికల్కి వెళ్దాం. 4th న్యూమరికల్ వచ్చేసి ద ఫోర్స్ F యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ M ఈజ్ ఐడెంటిఫైడ్ బై ది ఫోర్స్ టైమ్ గ్రాఫ్. ఫోర్స్ ఆన్ y యాక్సిస్లో ఇచ్చాడు, టైం అనేది x యాక్సిస్లో ఇచ్చాడు. ఏం అడుగుతున్నాడు? చేంజ్ ఇన్ మూమెంటం అడుగుతున్నాడు. చేంజ్ ఇన్ మూమెంటంలో చేంజ్ ఎంత అడుగుతున్నాడు అంటే నా ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు మనం ఇక్కడ? చేంజ్ ఇన్ మూమెంటం. ఓకే, సో మూమెంటంలో చేంజ్ కాబట్టి మనకు కావాల్సింది డెల్టా పి. ఓకే, డెల్టా పి ఈక్వల్స్ టు ఫోర్స్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ F ఇంటూ dt, రైట్? డెల్టా పి ఈక్వల్స్ టు, ఎందుకంటే మనకి ఇది మనం ఇంపల్స్ గురించి తెలుసు మనకి. ఇంపల్స్ ఈక్వల్స్ టు డెల్టా పి ఈక్వల్స్ టు √F ఇంటూ డెల్టా టీ అన్నాడు. అంటే మనం ఏరియా అండర్ ది గ్రాఫ్ తీసుకొని అన్నిటిని ఇంటిగ్రేట్ చేద్దామండి. ఇంటిగ్రేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, చేద్దామా నేను? సో ఇంటిగ్రేట్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ మనకు కావాల్సింది డెల్టా పి కదా. డెల్టా పి ఈక్వల్స్ టు అన్నిటిని ఇంటిగ్రేట్ చేయండి. ఇక్కడ ఏదో ట్రయాంగిల్ ఉంది మనకి. ట్రయాంగిల్ మనకి ఇక్కడ పాజిటివ్ x డైరెక్షన్లో 6 ఇచ్చాడు మనకి. 6 వాల్యూ ఇచ్చాడు, ఫోర్స్ 6 న్యూటన్స్ ఇచ్చాడు మనకి. ఓకే, సో మనం ట్రయాంగిల్కి ఏంటి? హాఫ్ ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత రావాలి మనకి? ఇక్కడ నుంచి 0 నుంచి 2 వచ్చింది, అంతేగా? ఇక్కడ 2 ఉందండి, x యాక్సిస్లో 0 ఉంది. 2 మైనస్ 0 ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇంటూ సో బ్రెడ్త్ ఎంత రావాలి? హైట్ ఎంత రావాలి మనకి? 6 మైనస్లో నుంచి 0 తీసేయండి. ఇది 6 వాల్యూ. ఇక్కడ హైట్ చూడండి, ఎగ్జాక్ట్లీ 6 ఉంది. ఇక్కడ 0 తీసేయాలి. 6 మైనస్ 0 అంటే 6 వచ్చేసింది. ఇది వచ్చేసింది మనకి ఫస్ట్ ట్రయాంగిల్ది ఏరియా వచ్చేసింది. దీని ఏరియా చూడండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత ఉంది మనకి? 4లో నుంచి 2 తీసేయండి. ఎక్స్ యాక్సిస్లోనే కదా, ఇది ఎక్స్ యాక్సిస్లోనే ఉంది. పైన ఉంటుంది వాల్యూ, ఇక్కడ కింద వేసుకున్నాను నేను. 4 ఇంటూ -2 అంటే 2 వచ్చేస్తుంది. లెంత్ ఇంటూ హైట్ ఎంత రావాలి? లెంత్ ఇంటూ హైట్. మనకి హైట్ ఎంత ఉంది? ఇక్కడ 0 ఉంది, ఇక్కడ -3 ఉంది. ఇది కాదండి, 2 అని తీస్తూ ఉంటారు పిల్లలు, తప్పది. మనకి డయాగ్రామ్లో ఇట్లనే ఇచ్చాడు, నేను అందుకే ఇట్లనే వేసాను నేను. పిల్లలు ఏం చేస్తున్నారు? ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది కదా, 2 అని ఆన్సర్ ఇస్తున్నాడు. అట్లా కాదండి. సో ఇక్కడ 0 -3. ఓకే, సో -3
దీనిలో నుంచి 0 తీసేస్తే -3 వచ్చేస్తుంది మనకి. ఇక్కడ మైనస్ సింబల్ కరెక్ట్గా జాగ్రత్తగా వేసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ దీనిది లెంత్ ఎంత ఉంది? 8లో నుంచి 4 తీసేయండి. ఎంత వస్తుంది? 4 వచ్చేస్తుంది లెంత్. బ్రెడ్త్ వచ్చేసింది. హైట్ ఎంత ఉంది చూడండి, హైట్ వచ్చేసి 3 ఉంది. 3 మొత్తాన్ని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. డెల్టా పి ఈక్వల్స్ టు, ఓకే, ఈ 2 ఈ 2 పోయింది, ఇంకా చేయాల్సింది ఏం లేదు. సో 6 ప్లస్, సో ప్లస్ మైనస్ వచ్చి అయిపోతుంది, ఎందుకంటే -3 2 6 అయిపోతుంది, -6. ఓకే, సో దీంట్లో ఈ బ్రాకెట్లో 12 వచ్చేస్తుంది. ఈ 6 వెళ్ళిపోయింది. మిగిలింది ఏంటి? డెల్టా పి ఈక్వల్స్ టు 12. ఓకే, సో 12 న్యూటన్ సెకండ్స్ వచ్చేసింది మనకి. సో ఇది డెల్టా పి వాల్యూ వచ్చేసింది మనకి 12 న్యూటన్ పర్ సెకండ్. ఈ విధంగా మనం ఏ గ్రాఫ్ ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. మనం ఈజీగా ఈ గ్రాఫ్లను చేయండి మనం. క్లియర్? సో నెక్స్ట్ 5th న్యూమరికల్కి వెళ్దామా? ఈ న్యూమరికల్ చూడండి పిల్లలు. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 10 grams ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్ ఆఫ్ మాస్ 1 kg ఇఫ్ ద రికాయిల్ వెలాసిటీ ఆఫ్ ది ఈజ్ 5 m/s అండ్ ఫైండ్ ది వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ అంటున్నాడు. అంటే ఒక గన్లో నుంచి మనకి గన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, గన్ తీసుకున్నాం. సో గన్ తీసుకుంటే ఈ గన్లో నుంచి మనకి ఒక బుల్లెట్ బయటికి వెళ్తుంది. బుల్లెట్ బయటికి వెళ్ళింది. సో దీని వెలాసిటీ, ద మాస్, బుల్లెట్ మాస్ ఎంత ఇచ్చాడు మనకి? 10 grams ఇచ్చాడు. ఈ బుల్లెట్ మాస్ 10 grams ఇచ్చాడు. ఓకే, ఫ్రమ్ ఏ గన్ ఆఫ్ మాస్, గన్ మాస్ ఇచ్చాడు మనకి 1 kg. 1 kg అంటే 1000 grams ఇచ్చాడు. గ్రామ్స్లో కన్వర్ట్ చేయండి. ఇది గ్రామ్స్లో ఉంటే ఇది కూడా కన్వర్ట్ చేయండి. 1000 గన్. రికాయిల్ వెలాసిటీ ఈజ్ 5 m/s అంటే ఇది ఫైర్ చేసిన తర్వాత ఇటు వచ్చేస్తుంది, మన సైడ్ వచ్చేస్తుంది. m/s అన్నాడు. అంటే ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ది వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్. అంటే ఈ బుల్లెట్ ముందుకు వెళ్ళిపోతుంది కదా, ఇది ఎంత ఫైర్డ్ అవుతుంది, దీనికి ఈ వెలాసిటీ అనేది క్వశ్చన్ మార్క్ కింద అడిగాడు. క్లియరా పిల్లలు? ఇప్పుడు మనం సో ఆన్సర్కి వెళ్దాం. ఓకే, సో మనకి ఏంటి? m1v1 ఈక్వల్స్ ప్లస్ m2v2 m1u1 కదా ఇనిషియల్ వెలాసిటీ. m1u1 ప్లస్ m2u2 గుర్తుపెట్టుకోండి, మనం ఫార్ములాస్ రాసాం మనం. m2v1 ప్లస్ సో m2v2. ఓకే, సో ఇనిషియల్ వెలాసిటీ మనకి మొత్తం 0 అయిపోతుంది కాబట్టి ఈ పార్ట్ అనేది 0 అయిపోతుంది. సో m2v1 ప్లస్ m2v2 అవుతుంది. ఓకే, సో మనకి ఈ మాస్ ఎంత ఇచ్చాడు, ఏమేమి ఇచ్చాడు మనం టకటక రాసుకుందామా? ఎక్కడ రాసింది ఇక్కడ రాద్దామా? సో మనకి వచ్చేసి మాస్ ఆఫ్ ది బుల్లెట్ అన్నాడు. ఎంజీ స్మాల్ తీసుకుందాము. దీన్ని మాస్ ఆఫ్ ది బుల్లెట్ అన్నాం కాబట్టి మీ 2 m2 తీసుకుంటే బాగుంటుంది కాబట్టి m1v1 అనుకుందాం. m1v1 ఇక్కడ m2v2 కాకుండా m1v1 రావాలి. ఇక్కడ m1v1 రావాలండి, అంతే కదా, m2 కాదు, ఇక్కడ m1v1 రావాలి. m1v1 ప్లస్ m2v2. మాస్ ఆఫ్ ది m1 నేను తీసుకుందాం, గన్ తీసుకుందామా? అప్పుడు గన్ తీసుకుంటే మాస్ ఆఫ్ ది గన్ ఎంత వచ్చింది? m1 ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ది గన్ 1000 grams. ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. బుల్లెట్ మాస్ ఆఫ్ ది m1. v1 ఎంత ఉంది? వెలాసిటీ ఆఫ్ ది గన్, రికాయిల్ వెలాసిటీ, అంతే కదా. గన్ గురించి మాట్లాడుతుంటే గన్ గురించి మాట్లాడండి. రికాయిల్ వెలాసిటీ ఎంత ఉంది మనకి? 5 m/s. 1000 grams, ఇక్కడ ఒక 0 మిస్ అవుతుంది కూడా. 5 m/s. మనకి m2 మాస్ ఆఫ్ ది బుల్లెట్ ఎంత ఇచ్చాడు మనకి? m2 వచ్చేసి 10 grams. m2 10 grams. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ అడుగుతున్నాడు. v2 అనేది క్వశ్చన్ మార్కు. రైట్, మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా? 0 ఈక్వల్స్ టు, ఓకే, సో m1 ఎంత వచ్చింది మనకి? 1000 grams. 1000 grams. v1 ఎంత వచ్చింది? ఇంటూ 5. 1000 grams, గ్రామ్స్ రాసుకోవడం ఎందుకు ఎవ్రీ టైం. సో ఇంటూ 5 ప్లస్ దీని ఇట్లా బ్రాకెట్లో పెట్టుకుందాం, ప్లస్ m2 అంతే. m2 ఎంత వచ్చింది మనకి? 10 grams ఇంటూ v2 ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ మార్క్. సో దీన్ని తీసుకెళ్దామండి ఫ్యాక్టర్ని. సో ఏదైనా ఒకటి తీసుకురండి. సో మైనస్ మనకి v2 కావాలి కాబట్టి v2ని ఇట్లా తీసుకెళ్దాం, లేకపోతే 10 ఇంటూ v2. ఓకే, సో దీన్ని ఇట్లా పెట్టి అది తీసుకెళ్దాం. సో 5000 అవుతుంది. ఇది -5000. సో v2 ఈక్వల్స్ టు -5000 డివైడెడ్ బై 10 వచ్చేస్తుంది మనకి. 10 అంటే ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో మనకి ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొస్తుంది మనకి? 500 వస్తుంది. వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది?
500 మీటర్ పర్ సెకండ్ ఉందా ఆన్సర్ దీంట్లో? ఉంది కదా, పెట్టండి. ఓకే, సో 500 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకేనా అండి? రైట్. సో ఈ విధంగా నెక్స్ట్ న్యూమరికల్కి వెళ్దాం మనం. ఈ న్యూమరికల్కి వస్తాము పిల్లలు. ఫైండ్ టెన్షన్ T1 T2. మనకు ఒకటి మాస్ ఇచ్చాడు, ఇక్కడ 4 kg మాస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4 kg మాస్ ఇచ్చాడు మనకి. ఇక్కడ ఒకటి ఫిక్స్ చేశాడు, ఇక్కడ కూడా ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి, ఇక్కడ ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఒక టెన్షన్, థ్రెడ్లో టెన్షన్ అంటే ఇట్లా లాగబడుతుంది, ఇట్లా గట్టిగా లాగబడుతుంది. ఇటు కూడా గట్టిగా లాగబడింది, టెన్షన్ వచ్చింది. ఎక్కడైతే యాంగిల్ ఉందో అక్కడ నేను కాస్ తీటా పెట్టమన్నాను, ఆపోజిట్లో సైన్ తీటా. ఇక్కడ పెట్టచ్చా? ఇక్కడ ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ మనం పెట్టలేము, ఇక్కడ పెట్టడానికి లేదు యాంగిల్. మనం ఏం చేయాలండి మరి, ఇక్కడ ఒక నార్మల్ ఇట్లా వేసుకోండి. ఓకే, ఇది ఒక జెడ్ షేప్లో ఉందా? ఇది చూడండి, ఇది ఒక జెడ్ షేప్లో ఉంది. నేను చూస్తుంది ఇక్కడ చూడండి, జెడ్ షేప్లో వేస్తున్నాను. ఇది ఒక జెడ్ షేప్లో ఉంది కదా. ఈ యాంగిల్ అయిపోతుంది జెడ్ షేప్లో, అంటే ఇంటీరియర్ యాంగిల్ అవుట్ సైడ్ యాంగిల్ అయిపోతుంది. ఇక్కడ యాంగిల్ అయిపోతుంది. ఎప్పుడైతే జెడ్ షేప్లో వచ్చేసిందో ఈ యాంగిల్ అయిపోతుంది 60 degrees. ఇప్పుడు దీనికి ఇక్కడ వేయచ్చు కదా మనం, కాస్ తీటా సైన్ తీటాలు. ఇక్కడ మనం కాస్ తీటా అని రాసుకోవచ్చు. ఇదేమో టెన్షన్ T2 ఉంది కదా, T2 cos 60 degrees. ఓకే, ఇటు వచ్చేసి ఇటు పర్పెండిక్యులర్గా వేయాలి కదా సైన్ మనం. ఇక్కడ T2 ఉందా, T1 ఉందా? ఒక్క నిమిషం, T2 ఆపోజిట్లో T1 ఉంది, T1 ఉంది కదా. ఒక్క నిమిషం, T2 ఎందుకు వేయాలి మనం? T1 వేయాలి. ఎందుకంటే ఈ యాంగిల్ ఇక్కడదే కదా, ఈ టెన్షన్నే కదా. T1 cos 60 degrees, ఇటు వచ్చేసి T1 sin 60 degrees. T1 sin 60 degrees. దీనికి ఆపోజిట్గా ఉంది అని అంటే T2 ఈక్వల్స్ టు T1 cos 60 degrees. T1 cos 60 degrees. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. చలో, ఈక్వేషన్ నెంబర్ 2 ఏంది? ఇక్కడ మన కింద ఏముంది? ఇక్కడ వెయిట్ ఉంది, ఇక్కడ వెయిట్. W ఈక్వల్స్ టు మనం కింద వెయిట్ వస్తుంది మనకి, అంతే కదా. W ఈక్వల్స్ టు mg. ఓకే, సో ఈ బ్యాలెన్సింగ్ అంటే ఈ వెయిట్ ఇక్కడ నార్మల్ ఫోర్స్ బ్యాలెన్స్ అయిపోతుంది, ఇట్లా బ్యాలెన్స్ అయిందండి నార్మల్ ఫోర్స్తో. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది మనకి ఆపోజిట్లో? T1 sin 60 degrees. జాగ్రత్తగా చూడండి, ఈజీ మీకు అర్థమైపోతుంది. సో పైన T1 sin 60 degrees ఉంది, కింద వెయిట్ దానికి బ్యాలెన్స్ అవుతుంది మనకి. వెయిట్ బ్యాలెన్స్ అయినప్పుడు W ఈక్వల్స్ టు mg కదా. M ఎంత ఉంది మనకి? mg అని రాద్దాం ఫస్ట్. mg అని రాసిన తర్వాత దీన్ని వాల్యూ పెడదాం. T1 sin 60 degrees. ఓకే, M వాల్యూ ఎంత ఉంది? M వాల్యూ వచ్చేసి 4. గ్రావిటీ ఎంత తీసుకోన్నాడు వాడు? ఏం చెప్పలేదు మనకి. గ్రావిటీ 9.8 తీసుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చూసుకోవాలి? 10 తీసేసుకోండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ నుంచి కూడా ఒక వాల్యూ తీసుకురావచ్చు, ఇక్కడ నుంచి కూడా ఒక వాల్యూ తీసుకురావచ్చు మనం. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా? ఇక్కడ ఈ వాల్యూ నుంచి T2 ఈక్వల్స్ టు T1 cos 60 ఎంత వచ్చిందండి? √3 కాస్ కదా, cos 60 కదా. cos 60 అంటే 1/2 కదా. 1/2 వచ్చింది కదా. ఓకే, టెన్షన్ ఈక్వల్స్ టు, సో టెన్షన్ T2 ఈక్వల్స్ టు T1/2. ఓకే, ఇక్కడి నుంచి మనకి ఇది ఇక్కడి నుంచి వచ్చేసింది, ఈ ఫార్ములా నుంచి నేను తీసాను. ఇక్కడి నుంచి చేయండి. T1 కావాలి కదా మనకి. T1 sin 60 అంటే √3/2. √3/2 ఈజ్ ఈక్వల్స్ టు 40 వచ్చేసింది మనకి. ఓకే, నెక్స్ట్ నేను ఇటు నుంచి ఇటు తీసుకోవాలన్నా, లేకపోతే T2 ప్లేస్లో T1 వచ్చింది కదా మనకి. T1 ప్లేస్లో 2T2 అని పెట్టుకోవచ్చు కదా. T2 వాల్యూ వచ్చేస్తుంది, ఈజీ అయిపోతుంది మనకి. ఇక్కడ తీసుకురండి. 2T2 ఈజ్ ఇంటూ √3/2 ఈజ్ ఈక్వల్స్ టు 40. ఓకే, సో 2 క్యాన్సిల్ అయిందండి. సో T2 వచ్చేసి 40/√3. కరెక్టేనా? 43/√3. √3 వాల్యూ చేసి చూడండి, ఒక వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని ఎంతైతే వస్తుంది, ఈ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఇక్కడ సో T1 ఈక్వల్స్ టు 2T2 అన్నాడు. టెన్షన్ T1 T2 అని అడుగుతున్నాడు కదా. T1 ఈక్వల్స్ టు 2 ఇంటూ మనకి ఎంత వాల్యూ వస్తుందో అంత వాల్యూ పెట్టండి మనకి. ఓకే, నాకు చేస్తే 40/√3 ఉంది కదా.
చేసి చూడండి మీరు, నేను కూడా చేసి చూస్తున్నాను. నాకు చూడండి T2 వాల్యూ 40/√3, √3 అంటే 20, √3 వాల్యూ తీసుకొని మీరు చేయండి. T2 వాల్యూ నాకు 23 వచ్చిందండి. 23 వచ్చింది కాబట్టి T2 వాల్యూ 23 ఎక్కడ ఉంది మనకి నియర్ బై అంటే 22 ఇక్కడ కూడా ఉంది. T1 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 23 ఇక్కడ వేసుకుందాం, ఎందుకంటే మనకి T1 వాల్యూ ఇక్కడ నుంచి 2T2 తెలుసు మనకి. 3 2 6 46 వచ్చేసింది. T1 వాల్యూ మనకి 46 వచ్చింది. అంటే ఏ తీసుకోవాలి ఆప్షన్ మనం? 23 46. 23 46 నియర్ బై ఏముందండి? ఇదే ఉంది కదా, 45 22 మనకి. ఓకే, మనం ఎగ్జాక్ట్గా 9 పాయింట్ తీసుకుంటే 45 22 రావచ్చు మనకి ఆన్సర్. మనం ఇంటూ 10 తీసుకున్నాం కదా ఇక్కడ గ్రావిటీ, అందుకనే మనకి 46 23 వచ్చింది. నియర్ బై వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, మనం ఆన్సర్ తీసుకోవచ్చు. చూడండి ఈ మిగతా ఆన్సర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి మనకి. ఓకే, ఇప్పుడు 9.8 తీసుకుంటే ఈ ఎగ్జాక్ట్ వాల్యూ మనకి ఖచ్చితంగా వస్తుంది. అంటే వాడు 9.8 తీసుకున్నాడు ఇక్కడ, అందుకని వాడికి ఆ ఎగ్జాక్ట్గా వచ్చింది. మనం 10 తీసుకున్నాం కాబట్టి నియర్ బై వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ నెంబర్కి వెళ్దామా?